హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కీలకమైన కేసులలో అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి సంబంధించిన దానిలోనే అతి ముఖ్యమైనటువంటి కేసుగా మినర్వా మిల్స్ కేసు అనేది ఉంది. ఈ మినర్వా మిల్స్ కేసు గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో మినర్వా మిల్స్ కేసు అనేది 1980కి సంబంధించినటువంటి కేసు. అంటే ఈ కేసు 1980లో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే 1980 జూలై 31 1980 జూలై 31వ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఓకే, సో ఇది వైవి చంద్రచూడ్, జస్టిస్ వైవి చంద్రచూడ్ బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్, 5 న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంటు 4:1గా వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనేది 4:1గా రావడం జరిగింది. అసలు ఈ మినర్వా మిల్స్ ఏంటి? సో దీనికి సంబంధించినటువంటిది ప్రభుత్వం యొక్క చర్య ఏమిటి? ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ చర్యను న్యాయస్థానంలో సవాలు చేశారు? సో మన న్యాయస్థానం, సర్వోన్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో ప్రభుత్వం యొక్క చర్యను ఏ విధంగా సమర్థించింది, ఎంతవరకు సమర్థించింది అనేది ఈ కేసులో మనం పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. ఓకే, సో మీకు స్క్రీన్పై కనబడుతున్నటువంటి ఇమేజ్ ఏంటిదంటే ఆ మినర్వా మిల్స్ అనేటువంటిది ఇదేనండి. సో మినర్వా మిల్స్ అనేటువంటిది ఒక టెక్స్టైల్ కంపెనీ అండి, ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ అండి, చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. సో ఇది బెంగళూరులో ఉందండి. అంటే ఒకప్పుడు మైసూరు సంస్థానంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద టెక్స్టైల్ సంస్థనే ఈ మినర్వా మిల్ అని చెప్పేసి ఇది బెంగళూరులో ఉన్నటువంటి అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అండి. అయితే ఇది ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ. సో ప్రైవేట్ ఇండస్ట్రీకి సంబంధించింది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం అనేది జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం అనేది గతంలో మీరు విని ఉన్నారు. ఏమిటి, 1969లో ప్రైవేట్ బ్యాంకులను గవర్నమెంట్ నేషనలైజ్ చేయడం, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవడం. అదేవిధంగా అంతకంటే ముందు మనం ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్లు తీసుకొచ్చి అనేక జమీందారులు మరియు సంస్థానాధీశుల యొక్క భూములను స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ జరిగింది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి, ఒక సంస్థకు సంబంధించినటువంటి, ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక సంస్థలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ను స్వాధీనం చేసుకోవడం అనేది గతంలో మనం చూసాం. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులను స్వాధీనం చేసుకోవడం అనేది కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఒక ప్రైవేట్ ఇండస్ట్రీని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఒక ప్రైవేట్ ఇండస్ట్రీని స్వాధీనం చేసుకోవడం ఎందుకు జరిగింది అంటే గవర్నమెంట్ కొన్ని ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు బేస్ చేసుకొని, సో ప్రజా ప్రయోజనాల కోసము సంస్థల యొక్క ఆస్తులే కాదు, వ్యక్తుల యొక్క భూములే కాదు, ఏ ప్రైవేట్ సంస్థనైనా స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి ఒక అధికారంతో ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది. మరి ఈ మినర్వా మిల్స్ అనే ప్రైవేట్ సంస్థను అసలు ఎందుకు స్వాధీనం చేసుకుంది? ఈ మినర్వా మిల్స్ సంస్థను స్వాధీనం చేసుకోవడానికి కారణాలు ఏమిటి అంటే చూడండి, ఈ మినర్వా మిల్స్ అనేటువంటి బెంగళూరులో ఉన్నటువంటి అతిపెద్ద టెక్స్టైల్ సంస్థ అనేటువంటి, అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేటువంటిది వాస్తవానికి ప్రొడక్షన్లో చాలా వరకు కూడా వెనుకబడిపోతుంది. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేటువంటిది లాస్లో నడుస్తుంది వాస్తవానికి. అంటే ఇప్పుడు మనకు సిక్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా. సో దివాలా తీసినటువంటి ఇండస్ట్రీస్ అనేటువంటివి, ఫ్యాక్టరీస్ అనేటువంటివి ఉంటాయి. సో కాయిలా పడినటువంటి సంస్థలు అంటారు వాటిని. సో అలాంటి సిక్ ఇండస్ట్రీస్ గురించి ప్రభుత్వం కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. సో ఆ సంస్కరణలను బేస్ చేసుకుంటే ఈ మినర్వా మిల్స్ అనేటువంటి ఒక మంచి చారిత్రకమైన నేపథ్యం కలిగినటువంటి ఇండస్ట్రీ, అంతేకాకుండా మైసూరు సంస్థానంలో స్థాపించినటువంటి ఒక అతిపెద్ద ఇండస్ట్రీ ఇది. మరి ఈ ఇండస్ట్రీ అనేటువంటిది నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా నష్టాల్లో ఉంది? ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్కు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నటువంటి ఇండస్ట్రీ ఇది. కానీ సంస్థ నష్టాల్లో ఉండడం వల్ల ఎంప్లాయీస్ని అందరినీ తొలగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనికి కారణం ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది ఈ సంస్థ పైన. సో ఒక ప్రైవేట్ సంస్థ యొక్క వాస్తవానికి ఏదైనా ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఇండస్ట్రీస్
నష్టాల్లో ఉన్నప్పుడు మనకు కమిషన్స్ వేయడం అనేటువంటిది సాధారణం. సో సిక్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్ట్లు కూడా అవే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంపెనీలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ నష్టాల్లో ఉన్నప్పుడు వాటిని ఏ రకంగా పునరుద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు అనేక రకాల రీఫార్మ్స్ వచ్చాయి, అనేక రకాల కమిషన్స్ వేయబడ్డాయి. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థ నష్టాల్లో ఉండడం, ఒక ప్రైవేట్ సంస్థ అనేటువంటిది ఉత్పత్తిని తగ్గించడంలో అసలు ఏమవుతుంది, ఈ సంస్థలో ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. 1970 ఆగస్టు 20వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది. సో ఆ కమిటీ ఇచ్చినటువంటి అంశాలు ఏమిటి అంటే 2 అంశాలు పేర్కొంది ఆ కమిటీ. అందులో ఏమిటి అంటే ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ప్రధానంగా ప్రొడక్షన్ అనేటువంటిది చాలా దారుణంగా పడిపోతుంది. దీనికి ప్రధాన కారణం మిస్మేనేజ్మెంట్, అంటే యాజమాన్యం యొక్క నిర్వహణ లోపం వల్లనే ఈ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, అందుకే ఈ సంస్థ నష్టాల్లో ఉండిపోతుంది అని చెప్పేసి అన్నారు. అంటే సంస్థ ప్రొడక్షన్ గతంతో పోల్చుకున్నప్పుడు రోజుకి తగ్గడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం మిస్మేనేజ్మెంట్. సంస్థ నిర్వహణ లోపమే ప్రధానమైన లోపం, అంతకు మించి ఇంకేమీ లేదు. సో కాబట్టి దీనిపైన ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ కమిటీ సూచన చేసింది. ఒకటి, ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గడం, ప్రొడక్షన్ అనేది చాలా దారుణంగా తగ్గిపోవడం. రెండవది, దీనికి కారణం మిస్మేనేజ్మెంట్. సో కాబట్టి ఈ రకమైనటువంటి ఈ 1970 ఆగస్టు 20న నియమించినటువంటి ఈ కమిటీ ఈ రకమైనటువంటి కారణాల చేత ఆ సంస్థ యాజమాన్య నిర్వహణ లోపమే దానికి ప్రధాన కారణం. సంస్థలో టెక్స్టైల్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడానికి సంస్థ అశ్రద్ధ అనేటువంటిది చూపుతుంది, సంస్థ యొక్క పూర్తి నిర్వహణ వైఫల్యం అనేది మనకు కనబడుతుంది అని చెప్పేసి 1971 జనవరిలో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిపోర్టును బేస్ చేసుకొని మరి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి చర్య ఏమిటి అంటే 1971 అక్టోబర్ 19న, వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ డేట్లు ఇంపార్టెంట్ అండి దీనిలో. సో వాస్తవానికి మనకు గతంలో చెప్పుకున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఇప్పుడు మనం తర్వాత చెప్పుకోబోయేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కానీ కేసుకు సంబంధించిన ఇయర్ గుర్తుంచుకుంటే చాలు. ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలకు సంబంధించినటువంటి తేదీలు అవసరం లేదు, కానీ మినర్వా మిల్స్ కేసులో మాత్రం డేట్స్ కూడా ఇంపార్టెంటే. 1970 ఆగస్టు 20న మినర్వా మిల్స్ పైన గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ అనేది ఈ సంస్థ యొక్క వైఫల్యానికి కొన్ని కారణాలను చెప్పింది. ప్రధానంగా యాజమాన్య నిర్వహణ లోపమే ప్రధానమైన లోపము అని చెప్పేసి అంది. చెప్పగానే ప్రభుత్వం ఏం చేసింది, ఆ మిల్ను టేక్ ఓవర్ చేసుకుంది. అంటే వాస్తవానికి ఇక్కడ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాన్ని సమర్థిస్తాం, కానీ ఒక ప్రైవేట్ సంస్థ ఈ విధంగా ఉండడాన్ని ఒక ప్రభుత్వ సంస్థ జోక్యం చేసుకోవడమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించింది అన్నాడు. ఆ విధంగానే కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ సరిగా నిర్వహణ లోపం లేదు అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థను గవర్నమెంట్ తీసుకోవడం ఇదేంటి? ప్రైవేట్ బ్యాంకులను ప్రభుత్వపరం చేయడంలో అంటే ప్రైవేట్ బ్యాంకుల వల్ల మన ఈ రుణాలు అనేటువంటివి, ఈ ఆర్థిక పరమైనటువంటి ఫలాలు అనేటువంటివి సంపన్నవంతులకే చెందుతున్నాయి. సంపద వికేంద్రీకరణ చెందాలి అంటే, బ్యాంకులు ద్వారా పేదవాళ్ళకి కూడా రుణాలు అందాలి అంటే, ఆర్థిక ఫలాలు అనే పేదవారికి కూడా చెందాలి అంటే బ్యాంకులు ప్రభుత్వ పరం కావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో బ్యాంకుల నేషనలైజేషన్ అనేది జరిగింది. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థ యొక్క వైఫల్య లోపం, ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహణ వైఫల్యం వలన ఆ సంస్థను గవర్నమెంట్ టేకప్ చేసుకోవడం అనేది ఇక్కడ గవర్నమెంట్ యొక్క చర్య ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మన ప్రశ్నార్థకంగా మారింది. సో దాంతో 1971 అక్టోబర్ 19న గవర్నమెంట్ ఈ సంస్థను టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ సంస్థ టేక్ ఓవర్ చేయడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి సంస్థ యాజమాన్యం పరిశీలించింది. ఎందుకంటే సంస్థ యాజమాన్యం గవర్నమెంట్ చర్యపైన కేసు వేయాలి అంటే గవర్నమెంట్ దానికి సంబంధించిన సోర్స్ అనేది ఒకటి చెప్తుంది కదా, ప్రభుత్వానికి అధికారం ఉంది కదా అని చెప్పేసి చట్టవిరుద్ధంగా చేయదు, ఏదైనా కూడా చట్టం ప్రకారమే చేస్తుంది. మరి ఏ చట్టం ప్రకారము ఈ ప్రైవేట్ మిల్లును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అనేది ఇక్కడ మనకు కావాలి. ఇక్కడ 2 చట్టాలు ఉన్నాయి మనకు, ఇక్కడ 2 చట్టాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఒకటి ఇండస్ట్రియల్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది, 1951లో చేశారు. ఇండస్ట్రీస్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ 1951లో చేశారు.
సో ఈ యాక్ట్లోని సెక్షన్ 18A అనేది సెక్షన్ 18A ప్రకారము ఈ సంస్థను, ఈ మినర్వా మిల్స్ అనేటువంటి సంస్థను నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్కు యాడ్ చేయడం జరిగింది. అంటే నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ కిందికి ఈ సంస్థను తీసుకెళ్లారు. సో ఈ ప్రైవేట్ సంస్థను నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్కు టేక్ ఓవర్ చేయడం జరిగింది ప్రభుత్వం అకార్డింగ్ టు ఇండస్ట్రీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 సెక్షన్ 18A. ఇక అంతేకాకుండా ఈ మినర్వా మిల్స్ అనేటువంటి సంస్థను నేషనలైజ్ చేస్తూ, ఈ మినర్వా మిల్స్ సంస్థను జాతీయం చేస్తూ దీన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేశారు. దానికి ఏ చట్టం కారణము అంటే, సో సిక్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఉంది. సో సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ అని చెప్పేసి 1974లో చేశారు. సో 1974లో ఈ చట్టం తీసుకురాబడింది. 1951 చట్టం ప్రకారం ఏమో మినర్వా మిల్స్ అనేటువంటి సంస్థను టేక్ ఓవర్ చేసుకొని దాన్ని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ సంస్థను జాతీయ సంస్థగా, ప్రభుత్వ సంస్థగా తర్వాత తీసుకొచ్చిన 1974 చట్టం ప్రకారం ప్రకటించారు. అర్థమవుతుందా? అంటే ఈ సంస్థను టేక్ ఓవర్ చేసుకొని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్కు దాన్ని అనుసంధానం చేసిన తర్వాత 1974లో సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారము ఈ ప్రైవేట్ సంస్థను నేషనలైజ్ చేయడం జరిగిందన్నట్టు. సో ఈ రెండు చట్టాల వలన ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ సంస్థను స్వాధీనం చేసుకునే అధికారం దక్కింది. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి సోర్సు. ప్రభుత్వం ఇలా స్వాధీనం చేసుకోవడానికి సోర్స్ ఇది. వాస్తవానికి ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన దాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఎంతవరకు రాజ్యాంగపరమైనటువంటి చర్య అవుతుంది అనే దాన్ని మనం పరిశీలిస్తే, ఇక్కడ వాస్తవానికి ఈ కేసు ప్రధానంగా ఈ మినర్వా మిల్స్ అనే ప్రైవేట్ సంస్థను తీసుకోవడం అనేది అంశమే కాకుండా దీనిపైన ప్రాథమిక హక్కులు వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది, ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య ఒక సంఘర్షణగా ఈ కేసును మనం టేకప్ చేయవచ్చు. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత, పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా, లేదా ప్రభుత్వం సంక్షేమాని కోసం చేయాల్సినటువంటి విధానాలైన ఆదేశిక సూత్రాల అమలుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా అనేటువంటిది ఈ కేసులో చర్చ జరిగింది. మరి ఇక్కడ ప్రాథమిక హక్కులు అధిక ప్రాధాన్యతనా, ఆదేశిక సూత్రాలు అధిక ప్రాధాన్యతనా? ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాయని గతంలో చాలా కేసులలో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఈ కేసులలో మాత్రం ఒక వినూత్నమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ అనేటువంటిది మినర్వా మిల్స్ కేసుకు చాలా ప్రాధాన్యతను కల్పించింది. అందులో రాజ్యాంగం కంటున్నటువంటి మౌలిక స్వరూపానికి ఒక నిర్మాణమును ఏర్పాటు చేసినటువంటి కేసుగా మనం చెప్తాం. సో ఫస్ట్ ఈ ప్రైవేట్ సంస్థలను ఈ విధంగా స్వాధీనం చేసుకోవడానికి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి? సో చట్టాలు అనేవి మీకు చెప్పాను. 1951లో ఒక చట్టము, 1951లో ఉన్నటువంటి చట్టం ఒకటి, 1974లో చేసినటువంటి ఒక చట్టం ప్రకారం ఈ సంస్థను నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్కు అనుసంధానం చేయడం, తర్వాత ఈ సంస్థను ఈ మినర్వా మిల్స్ అనేటువంటి దాన్ని నేషనలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. సో గతంలో ఇలా నేషనలైజ్ చేసినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి కేసు ఆర్సీ కూపర్ కేసు అనేది ఒకటి ఉంది. అర్థమవుతుందా? అదేవిధంగా గతంలో అనేక రకాలుగా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ల ప్రకారం వివిధ జమీందారులు రాజుల యొక్క భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించినవి కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దానికి మనం ఐసీ గోలక్నాథ్ కేసు అనేటువంటిది ఉన్నాయి. సో ఇక్కడ ఐసీ గోలక్నాథ్ కేసు, ఆర్సీ కూపర్ కేసు, ఈ కేసులలో ఇచ్చినవన్నీ కూడా మనం కేశవనంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా ప్రభుత్వ చర్యలు ఉండాలి, రాజ్యాంగాన్ని సవరించడమైనా మరియు ప్రభుత్వం చేసే ఏ చర్య అయినా కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కు వైలేట్ చేయకుండా ఉండాలి అని చెప్పారు. అంతేకాని ఏవి బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి అంశాలు మాత్రం చెప్పలేదు. మినర్వా మిల్స్ కేసులో ఫస్ట్ టైం బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చెప్తూ బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఒక రూపాన్ని ఈ కేసులో వివరించారు. చూడండి, రాజ్యాంగపరమైనటువంటి చర్యలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ నిబంధనల ప్రకారము ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్యను సమర్థిస్తుంది, ప్రభుత్వం సమర్థించుకుంటుంది అంటే మనకు ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ కనుక మనం చూసినట్లయితే, సో ఫండమెంటల్ రైట్స్లో మనకు ఆర్టికల్ 19 అనేది ఒకటి ఉంది. సో ఈ ఆర్టికల్ 19 అనేగానే మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది మనకు తెలుసు. ఈ ఆర్టికల్ 19లో క్లాస్ 1 సబ్ క్లాస్ జీ అనేటువంటిది, 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ అనేటువంటి ఆర్టికల్ కనుక మనం చూసినట్లయితే ఈ ఆర్టికల్ ఏమని చెప్తుంది? వృత్తి స్వేచ్ఛ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇది వృత్తి స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన ఆక్యుపేషన్ను, నచ్చిన ట్రేడ్ను, నచ్చిన బిజినెస్ను ఏదైనా చేపట్టేటువంటి స్వేచ్ఛ కలిగి ఉంది.
కాబట్టి ఇది ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ ప్రైవేట్ వ్యాపార సంస్థను ఎలానైనా నడుపుకునేటువంటి స్వేచ్ఛ, అర్థమవుతుంది. ఏ వ్యాపారమైనా చేసే స్వేచ్ఛ, ఏ వృత్తినైనా చేపట్టే స్వేచ్ఛ, ఏ వృత్తినైనా ఎప్పుడైనా వదులుకునే స్వేచ్ఛ, ఏ వ్యాపారాన్నైనా ఎప్పుడైనా వదులుకునే స్వేచ్ఛ, ఏ వ్యాపారాన్నైనా ఎలానైనా చేసుకునే స్వేచ్ఛ అనేది ఒక వ్యక్తికి ఉన్నది 19 క్లాస్ G అనేటువంటి ఆర్టికల్ లేదా 19 క్లాస్ 1G అనేటువంటి ఆర్టికల్ ప్రకారం. మరి ఈ ఆర్టికల్ ప్రకారము ఇది ఒక ప్రైవేట్ టెక్స్టైల్ కంపెనీ కాబట్టి, ఒక ప్రైవేట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కాబట్టి ఆ ఇండస్ట్రీని ఎలానైనా నడుపుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నట్టే. అర్థమవుతుందా? సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కానీ వాస్తవానికి ఇది మనకు ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలకు సంబంధించిన దానిలో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి సందర్భాలలో కూడా వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల యొక్క పరిధిని చెప్పాం. ఇక్కడ వృత్తి స్వేచ్ఛకు ఉన్నటువంటి పరిధి ఈ ఆర్టికల్ను బట్టి పరిశీలించినట్లయితే ఒక వ్యక్తికి ఏ వృత్తినైనా చేపట్టడమే కాదు, ఆ వృత్తిని ఎలానైనా చేసుకునే స్వేచ్ఛ ఉంది. వృత్తి అంటే అక్కడ వ్యాపారం అనేది కూడా వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఏ వ్యాపారంనైనా చేపట్టేటువంటి స్వేచ్ఛ ఉంది, అంతేకాకుండా ఆ వ్యాపారాన్ని ఎలానైనా చేసుకునే స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈ సంస్థ నిర్వహణ లోపం సరిగా లేదు, ఈ సంస్థ నిర్వహణ లోపం ఉందని, సంస్థ నిర్వహణ లోపం వల్లనే సంస్థలో ఉత్పత్తి తగ్గిందని, తద్వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుందని, ఇది సరైన చర్య కాదని, ఇది సమాజం పట్ల వనరులను దృష్టిలో పెట్టుకున్న, ఉద్యోగితను దృష్టిలో పెట్టుకున్న ఇది నష్టం కలిగిస్తుందని, సో ఇది సమాజం దృష్టిలో దీన్ని స్వాధీనం చేసుకోవడం అనేది ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ఏ వ్యాపారాన్నైనా చేసే స్వేచ్ఛ, ఏ వ్యాపారాన్ని ఎలానైనా చేసుకునే స్వేచ్ఛ ఒక ప్రైవేట్ వ్యక్తికి ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలా చేయవచ్చా అంటే మళ్ళీ మన రాజ్యాంగంలో మరికొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అదేమిటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో 39 క్లాస్ B, 39 క్లాస్ C అనేటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 39 క్లాస్ B అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇది వ్యాపారానికి సంబంధించిన స్వేచ్ఛ. 39 క్లాస్ B అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? వనరుల సమాన పంపిణీ గురించి చెప్తుంది. వనరుల సమాన పంపిణీ గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? సంపద వికేంద్రీకరణ గురించి చెప్తుంది. సంపద వికేంద్రీకరణ గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. వనరుల సమాన పంపిణీ అంటే దేశంలో ఉన్నటువంటి ఏ వనరులు అయినా కూడా, ఓకేనా, దేశంలో ఉన్నటువంటి ఏ వనరులు అయినట్టు కూడా, అంటే మెటీరియల్ రీసోర్సెస్ కూడా ఏవైనా కూడా వాటిని సమృద్ధిగా ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేయాలి. అంతేకాకుండా వనరులు అనేవి పరిమితంగా ఉంటాయి కాబట్టి వనరులను వినియోగించుకోవడంలో వనరుల దుర్వినియోగం ఉండకూడదు. మరియు ఆ వనరులు అనేటువంటివి అందరికీ చేరే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టవచ్చు అన్నారు. ఇప్పుడు టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీలో కాటన్కి సంబంధించినటువంటిది ఒక వనరు. సో దీన్ని సరిగా ఉత్పత్తి చేయడంలో, కాటన్ ద్వారా సరిగా వస్త్రాలను తయారు చేయడంలో ఈ సంస్థ వైఫల్యం అనేది కనబడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ వనరులు అనేటువంటివి దుర్వినియోగం చేయబడుతున్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది, దానితో పాటు ఎంప్లాయ్మెంట్ అనే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది రెండు రకాలుగా చూస్తే వనరుల సమాన పంపిణీ అనే నిబంధన ప్రకారం, వనరుల సమాన పంపిణీ అనేటువంటి 39 క్లాస్ B ఆర్టికల్ ప్రకారము ప్రభుత్వము వనరులు దుర్వినియోగం కాకుండా వనరులను సమృద్ధిగా ఉపయోగించుకునే విధంగా, వనరులు ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి వనరులు అనేటువంటివి ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేయవచ్చు అన్నారు. కాబట్టి ఇక్కడ టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వనరులను బేస్ చేసుకుంటే వనరులను సమృద్ధిగా వినియోగించుకోవడంలో ఈ సంస్థ పూర్తి వైఫల్యం చెందింది. కాబట్టి వనరుల దుర్వినియోగం అనేది ప్రైవేట్ యాజమాన్యం కావచ్చు, ఆర్థికంగా ఆ సంస్థ నష్టపోవచ్చు, కానీ ఇక్కడ వనరులు అనేటువంటివి ప్రధానమైనవి. కాబట్టి ఆ వనరులను ఇష్టం వచ్చినట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి వాటిని దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఏ చర్య అయినా తీసుకోవచ్చు ఈ ఆర్టికల్ ప్రకారం. ఇక నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? సంపద వికేంద్రీకరణ అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఈ సంస్థ నిర్వహణ వాళ్ళు సంపన్నవంతులు, సంస్థ యాజమాన్యం సంపన్నవంతులు కాబట్టి ఇలా తమ ఇష్టానుసారం సంస్థలను నిర్వహించడం వల్ల ఆ సంపద ఫలాలు అనేటువంటివి వారికి రావడం అనేది జరుగుతుంది. అంటే సంపదకు, అంటే వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి లాభాలైనా నష్టాలైనా ఆ సంస్థ యాజమాన్యమే పొందుతుంది. కానీ ఏదైనా కూడా సంపద అందరికీ చెందాలి. ఇప్పుడు ఈ సంస్థ బాగా లాభాల్లో ఉందనుకోండి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, ఎక్కువ మంది జీవితాలు అనేవి మారుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సంస్థ పెద్దగా నడవకపోయినా కూడా సంస్థ యాజమాన్యం దాన్ని పట్టించుకోవట్లేదంటే సంస్థ యాజమాన్యానికి అది అంతగా అవసరం లేదు అన్నట్టు. సో వాళ్ళు సంపన్నవంతులు కాబట్టి, సంస్థ యాజమాన్యం సంపన్నవంతులు కాబట్టి సంస్థను లాభాల్లో నడపాలి అని చెప్పేసి ఒక శ్రద్ధ అనేటువంటిది పెట్టట్లేదు. కాబట్టి సంస్థ లాభాలు అనేటువంటిది సంస్థకే కాదు ఎంప్లాయీస్ కూడా అవసరమే. అర్థమవుతుందా?
ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటే మన గుజరాత్లో ప్రతిసారి ఒక వజ్రాల వ్యాపారి ఏం చేస్తారంటే ఆయనే తన సంవత్సరంలో తనకు వచ్చినటువంటి మొత్తం లాభాలలో కొంత భాగం దివాళీ రోజున వాళ్ళ ఎంప్లాయీస్కు పంచడం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఒక గవర్నమెంట్ సంస్థ అనేటువంటిది సంస్థ యొక్క లాభాలలో కొంత శాతమును బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం అని అది ప్రభుత్వ సంస్థలు చేస్తాయి, ప్రైవేట్ సంస్థలు సాధారణంగా చేయయి. కానీ ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ గుజరాత్లో ప్రతి సంవత్సరం తనకు వచ్చినటువంటి లాభాలలో కొంత భాగాన్ని సాధారణంగా చెప్పాలంటే మొత్తం లాభాలలో ఒక 50% తను తీసుకొని మిగతా 50%ను మళ్ళీ ఎంప్లాయీస్కు కార్లు గిఫ్ట్గా ఇవ్వడం కానీ, లేదంటే ఫ్లాట్స్ గిఫ్ట్గా ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళకు అపార్ట్మెంట్స్లో కొన్ని ఫ్లాట్స్ను కేటాయించడం కానీ, ఇండ్లు కల్పించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళు కష్టపడడం వల్ల సంస్థ లాభాలు పెరుగుతున్నాయి. ఈ సంస్థ లాభాలు నాతో పాటు వాళ్ళు కూడా పంచుకోవడానికి అర్హులే అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ సంస్థ నష్టాలు పోవడం వల్ల, ఈ ప్రైవేట్ సంస్థ సరిగా నిర్వహించకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఆ సంస్థ యాజమాన్యానికి పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కుటుంబాలకు మాత్రం అది చాలా భారము. సంస్థ లాభాలలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ ఎంప్లాయీస్ కూడా లబ్ధి పొందుతారు, ఆ ఎంప్లాయీస్ కూడా జీతాలు సరిగా పొందుతారు, దాంతోపాటు సంస్థ లాభాల నుంచి కొంత బోనస్గా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో కుటుంబాల యొక్క జీవితాలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా వనరుల సమాన పంపిణీ. ఒకటే టెక్స్టైల్కి సంబంధించిన ఇండస్ట్రీ కాబట్టి టెక్స్టైల్ అనేటువంటి మనకు కాటన్ అనేటువంటిది ఒక వనరు కాబట్టి, అది ఒక రీసోర్స్ కాబట్టి దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనేది ఒక లక్ష్యం. రెండవది ఏంటంటే సంస్థ యొక్క లాభాలు అనేటువంటివి, సంస్థ యొక్క లాభాలు ఉద్యోగుల పైన కూడా ఉద్యోగుల పైన కూడా వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సంస్థ నష్టం అనేది ఉద్యోగుల పైన కూడా ఉంటుంది. కాబట్టి సంస్థ లాభాలు పొందడం వల్ల ఉద్యోగులు ఎన్నో కుటుంబాలు మారుతాయి. సంస్థ నష్టపోవడం వల్ల సంస్థ యాజమాన్యానికి పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఉద్యోగ కుటుంబ జీవితాలకు మాత్రం అది ఒక పెను నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి సంపద వికేంద్రీకరణ అనేటువంటి ఈ లక్ష్యాన్ని బేస్ చేసుకొని ఈ సంస్థను టేకప్ చేసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. వాస్తవానికి ఈ రెండింటిని అంశాలను అమలు చేయడంలో గతంలో మనకు భూ సంస్కరణలు అర్థమవుతుందా? ఈ రెండింటిని అమలు చేయడంలోనే గతంలో భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ అనేది ప్రభుత్వం చేసింది. ఈ రెండు ఆర్టికల్ను బేస్ చేసుకునే మనకు భూ సంస్కరణలు తీసుకురావడం, భూములను స్వాధీనం చేసుకోవడం మరియు ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయడం అనేది చేసింది. అలా చేసినప్పుడు అనేక సందర్భాలలో ప్రభుత్వం యొక్క చర్యను సర్వోన్నతమైన న్యాయస్థానంలో సవాల్ చేశారు. సర్వోన్నతమైన న్యాయస్థానం ప్రభుత్వం యొక్క చర్యలపైన కొన్ని పరిమితులు విధించుకుంటూ వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే 1971లో 25th అనేటువంటి అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. ఈ 25th అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చేసి ఏం చేశారు అంటే 31 Clause C అనేటువంటి ఒక ఆర్టికల్ను ఫండమెంటల్ రైట్లో తీసుకొచ్చారు. 31 Clause C అనేటువంటి ఆర్టికల్. 31 Clause C అనేటువంటి ఆర్టికల్ ఏమిటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లలో 39 Clause B, 39 Clause C అనేటువంటి ఆర్టికల్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వము ఏ చర్యనైనా చేపట్టవచ్చును, ప్రభుత్వము ఏ చట్టమైనా తీసుకురావచ్చును. అలాంటి చట్టమైనా అలాంటి చర్య ఏదైనా కూడా ప్రాథమిక హక్కులలో 14వ ఆర్టికల్కు, 19వ ఆర్టికల్కు, 21వ ఆర్టికల్కు, 31వ ఆర్టికల్కు అవి మినహాయింపు అని చెప్పేసి అంది. అర్థమవుతుందా? ఆదేశిక సూత్రాలలో భాగమైనటువంటి 39 Clause B, 39 Clause C అనేటువంటి ఆర్టికల్స్ కొన్ని సంక్షేమ విధానాలను తెలియజేస్తున్నాయి. ఈ సంక్షేమ విధానాలను అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా, ప్రభుత్వం ఏ చట్టం చేసినా కూడా ఆ చట్టము లేదా ప్రభుత్వం యొక్క చర్య ప్రాథమిక హక్కులలో 14వ ఆర్టికల్, 19వ ఆర్టికల్, 21వ ఆర్టికల్, 31వ ఆర్టికల్కు భంగం కలిగిందని ఆ చట్టమును కొట్టివేయడానికి వీల్లేదు, ఆ చర్యను ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రెండు ఆర్టికల్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం చేసిన ఏ చర్య అయినా, ప్రభుత్వం చేసిన ఏ చట్టమైనా ఈ వ్యక్తి యొక్క ఈ ప్రాథమిక హక్కులకు మినహాయింపు. 14, 19, 21, 31వ ఆర్టికల్కు ఆ ప్రభుత్వం చర్య మినహాయింపు. అంటే ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించడమే ఈ 25వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 1971లో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక అమెండ్మెంట్. 1971లో గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే 1971లో గవర్నమెంట్ అనేటువంటిది ఈ అమెండ్మెంట్ అనేది ఎందుకు తీసుకొచ్చిందంటే అంతకుముందు భూ సంస్కరణలు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ మొదలైనటువంటి చర్యలు న్యాయస్థానంలో సవాలు చేయడం, న్యాయస్థానం న్యాయ సమీక్ష గురి చేయడం వల్ల సంక్షేమ విధానాల కోసం ప్రభుత్వం చేసే ఏ చర్య అయినా కూడా హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానం సవాల్ చేయకుండా, న్యాయస్థానం జోక్యం చేసుకోకుండా ఉండడం కోసమే ఈ ఆర్టికల్ను తీసుకొచ్చారు ఈ అమెండ్మెంట్ ద్వారా.
సో ఇలా 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ను బేస్ చేసుకొని ఇక్కడ ఇలాంటి మినర్వా మిల్స్ లాంటి సంస్థలను టేకప్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం. ఇక ఇంకో విషయం ఏమిటి అంటే 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ అనేది మరొకటి చేశారు. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఇంకోటి చేశారు. ఈ చట్టం ఏం చేసిందంటే ఇక్కడ 2 అంశాలు తీసుకొచ్చింది. ఒకటి 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్కు ఇంకా ఎక్కువ అధికారాన్ని కల్పించింది. ఏ అధికారం కల్పించిందంటే ఒక 39 క్లాస్ బి 39 క్లాస్ సిఏ కాదు, ఆదేశిక సూత్రాలలో దేనినైనా కూడా అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏ చట్టం చేసినా, ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కూడా రాజ్యాంగంలోని అది ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో ఆదేశిక సూత్రాలు అనేవి ప్రజా సంక్షేమం కోసం చేసేటువంటి ప్రభుత్వ విధానాలు. సో ప్రభుత్వం చేసేటువంటి ఏ విధానాలైనా ప్రజా సంక్షేమం, సమాజ సంక్షేమం కాబట్టి వ్యక్తి సంక్షేమం కంటే సమాజ సంక్షేమమే ఉన్నతమైనది. కాబట్టి సమాజ సంక్షేమం కోసం చేసేటువంటి ప్రభుత్వ చర్య ఏదైనా కూడా న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు, అది న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని చెప్పేసి ఈ ఆర్టికల్కు ఎక్కువ అధికారం కల్పించారు. కల్పించి ఇంకేం చేశారంటే ఇదే అమెండ్మెంట్ ద్వారా 368 అనేటువంటి ఆర్టికల్కు క్లాస్ 4, క్లాస్ 5 అనేటువంటి నిబంధనలు చేర్చారు. ఈ క్లాస్ 4, క్లాస్ 5 అనే నిబంధనల ప్రకారం ఏమిటంటే పార్లమెంటుకు ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైనటువంటి అధికారం. దానిపైన పరిమితులు విధించేటువంటి అధికారం న్యాయస్థానానికి లేదు. సో న్యాయ సమీక్ష పరిధిలోనికి రాజ్యాంగ సవరణ చట్టం అనేది రాదు. న్యాయ సమీక్ష అధికారమే పార్లమెంటు యొక్క చట్టానికి లోబడి ఉంటుంది. పార్లమెంటు యొక్క పరిధిలో న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. సో న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు విధించే అధికారం ఎవరికి లేదు. అది అపరిమితమైన అధికారము అని చెప్పేసి ఒక అన్లిమిటెడ్ అని చెప్పేసి, అంతేకాకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేనటువంటి అధికారము అని చెప్పేసి ఈ 1976లో చేసిన 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేశారు. అర్థమవుతుందా? 1971లో 25th అమెండ్మెంట్, 1976లో 42 అమెండ్మెంట్ అనేవి ఈ 2 అమెండ్మెంట్లు ఏం చేస్తున్నాయి? 39 క్లాస్ బి 39 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్స్ యొక్క ఉద్దేశాలను అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అది రాజ్యాంగంలోని వ్యక్తి యొక్క కొన్ని హక్కులకు మినహాయింపు. ఆ హక్కులకు భంగం కలిగిందని ప్రభుత్వం చేసిన ఆ చట్టాన్ని కొట్టివేయడానికి వీల్లేదు, ప్రభుత్వం చేసిన ఆ చర్యను నిలిపివేయడానికి అధికారం లేదు. అంతేకాకుండా న్యాయ సమీక్ష పరిధిలోనికి రాజ్యాంగ సవరణ చట్టం రాదు. రాజ్యాంగ సవరణ అధికారం అనేది పార్లమెంటుకు ఉన్నటువంటి అపరిమితమైన అధికారం. అది న్యాయ సమీక్ష అధికారం కూడా ఆ అధికారానికి లోబడే ఉండాలి అని చెప్పేసి ఇలా ఒక అపరిమితమైన అధికారం పార్లమెంటు కల్పిస్తూ ఈ 42 అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేశారు. కాబట్టి ఇక్కడ ఈ మినర్వా మిల్స్ కేసులో ఈ అమెండ్మెంట్స్ అన్నిటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ అమెండ్మెంట్స్ అన్నిటినీ కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా 39 అమెండ్మెంట్ అనేది ఒకటి చేశారు. 39 అమెండ్మెంట్ యాక్ట్ 1975లో చేసి మినర్వా మిల్స్ అనేటువంటి ఈ ప్రైవేట్ సంస్థను 9వ షెడ్యూల్లో చేర్చారు. అంటే మినర్వా మిల్స్ అనేటువంటి ఈ సంస్థను నేషనలైజ్డ్ చేసి ప్రభుత్వ సంస్థగా మార్చి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చారు 1975లో. ఏ అమెండ్మెంట్ ద్వారా? 39 అమెండ్మెంట్ ద్వారా. 39 అమెండ్మెంట్ ద్వారా 1975లో మినర్వా మిల్స్ అనేటువంటి నేషనలైజ్డ్ చేయబడిన సంస్థను 9th షెడ్యూల్లో చేర్చగానే వెంటనే 9th షెడ్యూల్లో ఉన్నటువంటి దేన్ని కూడా 9th షెడ్యూల్లో చేర్చినటువంటి దేన్ని కూడా న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యకు రక్షణ కల్పించుకోవడం కోసం ప్రభుత్వం ఈ అమెండ్మెంట్లు చేసుకుంటూ వచ్చింది. అర్థమవుతుందా? సో 1971లో 25th అమెండ్మెంటు, 1975లో 39 అమెండ్మెంటు, 1976లో 42 అమెండ్మెంట్. ఈ 3 అమెండ్మెంట్లు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ఆదేశిక సూత్రాల అమలు కోసం ఏ చర్యనైనా చేయవచ్చును. ఆ చర్య ఏదైనా కూడా అది సమాజాని కోసం, అది సంపద వికేంద్రీకరణ అయ్యే విధంగా, అది వనరులను సమాన పంపిణీ జరిగే విధంగా లక్ష్యం ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన చర్య రాజ్యాంగబద్ధమైంది. అది హక్కుల కంటే గొప్పది, హక్కులకు అది మినహాయింపు అని చెప్పేసి ఈ చర్య ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. చివరికి దీన్ని 1977లో సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. సో 1977లో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేయబడిన తర్వాత 1980లో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. సో 1980 జూలై 31న వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల బెంచ్ అనేది 4:1తో జడ్జిమెంట్ ఇచ్చారు. మరి ఈ జడ్జిమెంట్లో ఏం చెప్తున్నారు? సో ఇవన్నీ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు
జడ్జిమెంట్లో చెప్తున్నటువంటి అంశాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలండి. ఇక్కడ 19 క్లాస్ జి ఆర్టికల్ ప్రకారము ఏ వ్యాపారంనైనా చేసుకునే స్వేచ్ఛ వ్యక్తులకు ఉంటుంది, ఏ వ్యాపారాన్ని ఎలానైనా చేసుకునే స్వేచ్ఛ ప్రైవేట్ వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి మినర్వా మిల్స్ అనేటువంటి సంస్థ యాజమాన్యము తమకు నచ్చినట్టుగా ఆ సంస్థను నిర్వహించుకోవచ్చు ఈ ఆర్టికల్ ప్రకారం. కానీ 298 అనేటువంటి ఆర్టికల్ అనేది ఒకటి ఉంది, 298వ ఆర్టికల్ అనేది ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఏమిటి అంటే ప్రభుత్వము ఏ వ్యాపారాన్నైనా ఏ వృత్తినైనా స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే కొన్ని వృత్తులను ప్రభుత్వమే చేయాలి, ప్రైవేట్ వ్యక్తులు చేయకూడదు అని, అలాంటి వృత్తులను ప్రభుత్వమే టేకప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని వ్యాపారాలను ప్రభుత్వమే చేయాలి అనేది కూడా ప్రభుత్వం తమ స్వాధీనంలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే కరెన్సీ. సో కరెన్సీ ముద్రణ అనేటువంటిది మనకు ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, అది ప్రైవేట్ వ్యక్తులు ఆ వ్యాపారం చేయడానికి వీలు లేదు. సో అలా కొన్ని వృత్తులు కొన్ని వ్యాపారాలు అనేటువంటివి ప్రభుత్వము స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ ప్రకారం తీసుకున్నట్లయితే టెక్స్టైల్ అనేటువంటిది ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉన్నటువంటి వ్యాపారం. సో ఆ వ్యాపారాన్ని, టెక్స్టైల్ ఇండస్ట్రీ కదా, సో ఈ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వము ఒక వనరుల సమాన పంపిణీ అనే దృష్టిలో చూస్తుంది. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని ఈ ఆర్టికల్ ప్రకారం కూడా టేకప్ చేసుకున్నట్టు అనుకోవాలి అనేది ప్రభుత్వం యొక్క వాదన. అర్థమవుతుందా? 19 క్లాస్ జి ఆర్టికల్ ప్రకారం ఏ వ్యాపారాన్నైనా వ్యక్తులు చేపట్టవచ్చు, ఏ వ్యాపారాన్ని ఎలానైనా చేసుకోవచ్చు. 298 ఆర్టికల్ ప్రకారం ప్రజా సంక్షేమం సమాజ సంక్షేమం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ వ్యాపారాన్నైనా ఏ వృత్తినైనా ఏ సంస్థనైనా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇది ఈ ఆర్టికల్. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది వ్యక్తికి కల్పిస్తున్నటువంటి ఒక హక్కు, ఈ ఆర్టికల్ అనేది ప్రభుత్వానికి కల్పిస్తున్నటువంటి ఒక అధికారం. ఓకేనా? ఇది వ్యక్తి కల్పిస్తున్నటువంటి, రాజ్యాంగంలో ఇది వ్యక్తి కల్పిస్తున్న హక్కు, ఇది రాజ్యాంగంలో ప్రభుత్వానికి కల్పిస్తున్నటువంటి అధికారం. సో ఇక్కడ కూడా అంతే, ప్రభుత్వానికి 2 ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏ చర్యనైనా తీసుకోవచ్చు, ఆ చర్య ఏదైనా కూడా రాజ్యాంగబద్ధమే అని చెప్పి 31 క్లాస్ సి ఆర్టికల్ చెప్తుంది. మరి వీటిని అన్నింటినీ కూడా మనం బేస్ చేసుకొని మినర్వా మిల్స్ కేసులో ఏ రకమైన జడ్జిమెంట్ ఇస్తున్నారు? సో ఇప్పుడు మీకు రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ఆర్టికల్స్ను, రాజ్యాంగ సవరణ అంశాలను నేను మీకు ప్రస్తావించాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ను ఒక్కసారి పరిశీలించండి. సో 1980 జూలై 31న జడ్జిమెంట్ వస్తుంది. సో ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే, ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ రెండిట్లలో వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనే అంశాన్ని ప్రస్తావించారు. ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయా, లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి? ఫండమెంటల్ రైట్స్ అనేవి వ్యక్తి యొక్క సంక్షేమం గురించి తెలియజేస్తున్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి సమాజ సంక్షేమం గురించి తెలియజేస్తున్నాయి. మరి సమాజ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, వ్యక్తి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే రెండూ కూడా ఒకదానికొకటి ప్రాధాన్యత కలిగి ఉన్నవే. ఒకదాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకో దాన్ని విస్మరించడానికి వీలు లేదు. అర్థమవుతుంది? ఎందుకంటే సమాజ సంక్షేమం జరిగితేనే, సమాజ సంక్షేమం కోసం కృషి జరిగితేనే వ్యక్తి సంక్షేమానికి సంబంధించిన హక్కులు అమర్చడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది? సమాజ సంక్షేమం లేకుండా వ్యక్తి సంక్షేమాన్ని మనం ఆశించలేము. సో వ్యక్తి సంక్షేమం అనేది సమాజ సంక్షేమానికి దోహదపడుతుంది, సమాజ సంక్షేమం అనేది వ్యక్తి అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. కాబట్టి సమాజ సంక్షేమం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తి యొక్క హక్కులు అమలు కావడం అనేది సాధ్యం కాదు. అర్థమవుతుందా? ఉదాహరణకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే చూడండి, రాజ్యాంగము స్వేచ్ఛా హక్కు అని చెప్పేసి అంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ప్రభుత్వం యొక్క ఏ నిర్ణయాన్నైనా, ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యనైనా విమర్శించే అధికారం, ప్రశ్నించే అధికారం, ప్రభుత్వానికి తమ యొక్క నిరసన తెలియజేసే అధికారం ప్రతి వ్యక్తికి ఉంది అని చెప్పేసి రాజ్యాంగంలో ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలనేవి కల్పించాయి. ఓకే, ఇది ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నప్పుడు,
ఒక వ్యక్తికి కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉపయోగించుకోగలుగుతాడా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పక్కన పెట్టు, అసలు తన బ్రతుకు తెరువు అనేది ఎలానో తనకు అర్థం కాని స్థితిలో అతను ఉన్నప్పుడు, పేదరికంలో మగ్గుతూ ఉన్నప్పుడు, ఒక పూట తిండి దొరకడమే కష్టం అనుకున్నప్పుడు ఈ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాలను విమర్శించేటువంటి సాహసం అనేది జరగదు. అసలు ప్రభుత్వ పరిపాలన గురించి ఆలోచించేటువంటి అవకాశమే ఉండదు. అర్థమవుతుందా? ఇంకో విషయం తీసుకుంటే మత స్వేచ్ఛ. ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని, మత సాంప్రదాయాలను పాటించడంలో స్వేచ్ఛ కలిగి ఉంటాడు అని రాజ్యాంగం చెప్తుంది. అయితే మత స్వేచ్ఛ అనేది కూడా ఎప్పుడు తను వినియోగించుకోగలుగుతాడు? మత స్వేచ్ఛ అనేటువంటి దానికి కూడా ఎప్పుడు తను ప్రాధాన్యతను తెలుసుకుంటాడు అంటే తనకు అన్ని అవసరాలు తీరినప్పుడు తన మతం గురించి ఆలోచిస్తాడు, తన మత సాంప్రదాయాలకు తన యొక్క గొప్పతనం తెలుసుకుంటాడు, తన మత సాంప్రదాయాలు, తన మతం గొప్పది అని చెప్పేసి ఆ మతానికి ఆయనే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తాడు. ఒకవేళ అతనే పేదరికంలో ఉన్నట్లయితే ఇక్కడ అతనికి మతం అనేది ఏ రకంగా ఉపయోగపడదు, మత స్వేచ్ఛ అనేది ఏ రకంగా ఉపయోగపడదు. అర్థమవుతుందా? అంటే పేదరికంలో ఉండగా, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉండగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు అర్థం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు వాళ్ళు పొందడానికి వీలు ఉండదు. ఒకవైపు పేదరికం, మరొక వైపు వ్యక్తి యొక్క ఉన్నతం కోసం హక్కులు అంటున్నాం. పేదరికంలో ఉండగా ఉన్నతమైనటువంటి హక్కులు ఎలా పొందగలుగుతారు? వ్యక్తి ఉన్నతుడిగా మారిన తర్వాతనే, వ్యక్తి అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయిన తర్వాతనే, వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే, వ్యక్తికి ఉపాధి కలిగినప్పుడే, వ్యక్తి తన కనీస అవసరాలను తీర్చుకున్నప్పుడే రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడా తనకి ఉన్నతంగా కనబడతాయి. అవన్నీ కూడా తనకు అవసరమని ఆ హక్కులను పొందడంలో అతను ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా? సో మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఎవరేం చేస్తున్నారని ఆలోచిస్తాం. రాజ్యాంగం అంటే ఏంటి, మన హక్కులు ఏంటి, మన పట్ల ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి, ప్రభుత్వం పట్ల మనకున్నటువంటి అధికారం ఏంటి అని వ్యక్తులు ఎప్పుడు ఆలోచిస్తారు? వ్యక్తి తన కనీస అవసరాలు తీర్చుకున్నప్పుడు, వ్యక్తి తన యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని పొందినప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులను పేదరికం నుంచి విముక్తి కల్పించినప్పుడే, కనీస అవసరాలు కూడా పొందలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్ని అవసరాలు కల్పించినప్పుడే తను హక్కులను పొందగలుగుతాడు. కాబట్టి ఈ హక్కులను పొందాలి అంటే, రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కులు అమలు కావాలంటే, రాజ్యాంగం కల్పించినటువంటి ఈ ప్రాథమిక హక్కులు అందరూ సమానంగా పొందాలి అంటే దానికి కావలసినటువంటి సమాజ ఏర్పాటు జరగాలి. దానికి కావలసిన సమాజ ఏర్పాటు ఏమిటి? సమాజంలో వివక్షత పోయే విధంగా చేయాలి, సమాజంలో ఆర్థిక సమానత్వం వచ్చే విధంగా చేయాలి, సమాజంలో ఉన్న వనరులు అనేవి ప్రజలందరికీ అందేలా చేయాలి. అర్థమవుతుందా? సమాజ సంక్షేమం, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడే సమాజంలో హక్కులు అందరూ సమానంగా పొందగలుగుతారు. కాబట్టి ఆదేశిక సూత్రాలను అమలు చేయకుండా ప్రాథమిక హక్కుల యొక్క లక్ష్యం అనేది నెరవేరదు. ప్రాథమిక హక్కుల లక్ష్యం అనేది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల్లో ఏవి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాయి అంటే, ఏవి ఎక్కువ ప్రాధాన్యత కంటే ఈ రెండింటి మధ్య ఒక సమతుల్యత అనేదే మన రాజ్యాంగ మౌలిక స్వరూపము అన్నారు. అంటే ప్రాథమిక హక్కులు పొందాలి అంటే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి అమలు చేయబడాలి. ఆదేశిక సూత్రాలు ఎప్పుడైతే అమలు చేయబడతాయో ప్రాథమిక హక్కులకు అమలుకు ఎక్కువ ప్రాధాన్యత అనేది దక్కుతుంది. కాబట్టి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య ఒక సమతుల్యత అనేటువంటిది మన రాజ్యాంగ మౌలిక స్వరూపము అని చెప్పేసి ఈ కేసులో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్నారు. ఇక అంటే దీన్ని బట్టి ఏమిటంటే ఇప్పుడు ఎంతోమంది యొక్క హక్కు ఇక్కడ మనం తీసుకుంటే ప్రధానంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి 19th ఆర్టికల్కు, ఒక వ్యక్తికి సంబంధించి అంటే ఈ సంస్థ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక వ్యక్తి, అదే ఇందులో పనిచేసేటువంటి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ఇందులో ఉత్పత్తి అయ్యేటువంటి వనరులను దృష్టిలో పెట్టుకున్నట్లయితే, దీనిలో ఉపయోగించే వనరులను దృష్టిలో పెట్టుకుంటే ఆ వనరులు కానీ ఆ ఉద్యోగిత కానీ అది ఎంతోమందికి సంబంధించింది. అర్థమవుతుందా? సంస్థ యాజమాన్యానికి సంబంధించింది ఒక వ్యక్తి, సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులను దృష్టిలో ఆలోచించి సంస్థలో ఉండేటువంటి వనరుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుంటే అవి సమాజానికి సంబంధించినవి, అవి ఎంతోమంది ప్రయోజనాలకు సంబంధించినవి. అర్థమవుతుందా? కాబట్టి ఇలా తమ సంస్థ కదా అని చెప్పేసి వనరులను దుర్వినియోగం చేయడం కానీ, లేదంటే సంస్థ పట్ల సరిగా శ్రద్ధ వహించకపోవడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులుగా మారడం కానీ ఇది సరైన చర్య కాదు. కాబట్టి సమాజ సంక్షేమం దృష్ట్యా,
ప్రజా సంక్షేమం దృష్ట్యా, ఉద్యోగుల యొక్క సంక్షేమం దృష్ట్యా, వనరులను వినియోగించుకోవడంలో, వనరులను సమృద్ధిగా వినియోగించుకోవడంలో, వనరులను పరిమితం కాబట్టి వనరులను సద్వినియోగం వినియోగించుకోవడం దృష్ట్యా ఈ సంస్థను టేకప్ చేయడం అనేది తప్పేమీ కాదు. అంటే మినర్వా మిల్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థను ప్రభుత్వం టేకప్ చేయడము, ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవడము, ప్రభుత్వం నేషనలైజ్ చేయడం అనేది రాజ్యాంగబద్ధమైన చర్యనే అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వం యొక్క చర్యను సమర్థించింది. అయితే ఇక్కడ ప్రభుత్వం యొక్క చర్యను సమర్థించినప్పటికీ ఆ మిగతా అనేక ప్రభుత్వం చేసినటువంటి రాజ్యాంగ సవరణలు కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నియంతృత్వమైనటువంటి అధికారాల విషయంలో మాత్రం ఈ కేసులో వాటిని వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఏదైనా లోబడి ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ వన్, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండింటి మధ్య సమతుల్యతనే మన రాజ్యాంగ మౌలిక స్వరూపం. అన్నారు. ఇక రెండవ విషయం ఏమిటంటే, రాజ్యాంగ సవరణ అధికారం ఉంది కదా అని, రాజ్యాంగ సవరణ అధికారము 368 ఆర్టికల్ ప్రకారము పార్లమెంటుకు ఉన్నది కదా అని చెప్పేసి రాజ్యాంగమును అలా సవరించడానికి వీలు లేదు. వాస్తవానికి రాజ్యాంగ సవరణ అధికారం అనేది నాశనం చేయడానికి కోసం ఉన్న అధికారం కాదు. పార్లమెంటుకు ఒక వ్యవస్థను నాశనం చేయడానికి లేదు. పార్లమెంటుకు ఒక వ్యవస్థను బాగుపరచడం కోసం రాజ్యాంగ సవరణ అధికారం ఉంది. అర్థమవుతుందా? రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఇచ్చారు 368 ఆర్టికల్ ప్రకారం. ఈ పార్లమెంట్కి అధికారం ఎందుకు ఇచ్చారు? రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం ఇచ్చారు, ఒక వ్యవస్థను బాగుపరచడం కోసం ఇచ్చారు. అంతేకాని ఒక వ్యవస్థను నష్టం కలిగించడానికి, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అంతం చేయడం కోసం ఈ అధికారం లేదు. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే టీచర్కు పిల్లవాడిని కొట్టే అధికారం అనేది ఉంది. పిల్లవాడిని దండించేటువంటి అధికారం అనేది ఆ టీచర్కి ఎందుకు ఉంది? పిల్లవాడిని నాశనం చేయడానికి కాదు, పిల్లవాడిని బాగు చేయడానికి. అర్థమవుతుందా? ఒక పిల్లవాడిని కొట్టే అధికారము టీచర్కు ఉంది అని అనుకున్నప్పుడు టీచర్కు ఆ కొట్టే అధికారం ఎందుకు ఉంది అంటే పిల్లవాడిని మంచిగా చేయడంలో, పిల్లవాడిని జీవితంలో వాడు సక్సెస్ కావడం కోసం, పిల్లవాడు ఒక ఉన్నత స్థాయిలో రావడం కోసం ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి వ్యక్తి పిల్లవాడిని దండించవచ్చు. కానీ పిల్లవాడిని దండించే అధికారం ఉంది కదా అని పిల్లవాడిని పక్షపాతంగా పిల్లవాడిని దండించడం అనేటువంటిది లేదు. పిల్లవానికి నష్టం కలిగించే విధంగా ఆ దండించే అధికారాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. సింపుల్ అదే లాజిక్ ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది, దానికి కాదనట్లేదు. ఆ అధికారం అనేది వ్యవస్థను నాశనం చేసేయడానికి కాదు, ఆ అధికారం అనేది రాజ్యాంగ మౌలిక తత్వాన్ని నాశనం చేయడానికి కాదు. కాబట్టి రాజ్యాంగ సవరణ అధికారం అనేది పరిమితి కలిగి ఉంది. ఏదా పరిమితం? రాజ్యాంగమే పరిమితం. రాజ్యాంగ సవరణ అధికారానికి పరిమితి ఏదయ్యా అంటే రాజ్యాంగమే పరిమితి. అన్ని అధికారాలకు మూలమేది? రాజ్యాంగమే. పార్లమెంటుకున్న అధికారానికైనా మూలం రాజ్యాంగమే, కార్యనిర్వాహక వ్యవస్థకున్న అధికారానికైనా మూలం రాజ్యాంగమే, న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారానికి మూలమైన రాజ్యాంగమే. ఆ రాజ్యాంగ అధికారానికి లోబడి ఈ అధికారాలను నిర్వర్తించాలి. కాబట్టి రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైనది కాదు. రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైనది కాదు. సో ఈ రాజ్యాంగ సవరణ అధికారం దీనికైనా కూడా రాజ్యాంగమే హద్దులను చెప్తుంది, రాజ్యాంగమే పరిధి. ఆ రాజ్యాంగ పరిధియే రాజ్యాంగ మౌలిక స్వరూపము. రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపంకు నష్టం జరగకుండా, రాజ్యాంగ మౌలిక స్వరూపమును నాశనం చేయకుండా ఈ రాజ్యాంగ సవరణ అధికారం ఉపయోగించుకోవాలి. అలా రాజ్యాంగ మౌలిక తత్వాన్ని కాపాడే అధికారం న్యాయస్థానానికి ఉంది. ఆ అధికారమే న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయస్థానంకు ఎందుకు కల్పించబడింది? రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం యొక్క మౌలిక తత్వాన్ని కాపాడడం కోసం. అర్థమవుతుందా? రాజ్యాంగం యొక్క ఉన్నతాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణమును కాపాడడం కోసం, రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణమును కాపాడడం కోసం, రాజ్యాంగం యొక్క ఆధిక్యతను ఉన్నతత్వాన్ని కాపాడడం కోసమే ఈ న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు కల్పించబడింది. కాబట్టి ఈ న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించే అధికారము రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమే. కాబట్టి న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు లేదు. న్యాయ సమీక్ష అధికారంపై విధించే ఏ పరిమితులైనా కూడా అవి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు, ఆ పరిమితులు అనేవి చెల్లవు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే 1976లో 42 అమెండ్మెంట్ ద్వారా
రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైన అధికారము అని చెప్పారు. న్యాయ సమీక్ష అధికారం పైన కూడా పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పారు. అందుకనే 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది అనే అధికారం ఏదైతే ఉందో అది అపరిమితమైనది కాదు, అది ఖచ్చితంగా పరిమితం కలిగి ఉంది. సో రాజ్యాంగ సవరణ అధికారం అనేది పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాన్ని అపరిమితం చేసినటువంటిది 42 అమెండ్మెంట్ యాక్ట్. 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేయబడిన అపరిమిత అధికారాన్ని రద్దు చేశారు. అర్థమవుతుందా? 42 అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ అధికారాన్ని అపరిమిత అధికారంగా చెప్పారు. ఆ అపరిమితమైనటువంటి అధికారంపై పరిమితులు విధించింది ఈ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు. ఓకేనా? అది ఒక పరిమితమైనటువంటి అధికారమే. రాజ్యాంగ సవరణ అధికారం నాశనం చేసే అధికారంగా ఇవ్వలేదు. ఒక వ్యవస్థను నిలబెట్టడం కోసం ఇచ్చారు. ఒక వ్యవస్థను నిలబెట్టడం కోసము, ఒక రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసము ఆ అధికారం అనేది పార్లమెంటుకు ఉంది. ఆ అధికారం ద్వారా రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ను చేర్చడం కానీ, రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ను చేర్చడం కానీ, రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ను సవరించడం కానీ, రాజ్యాంగం నుంచి ఒక ఆర్టికల్ను తొలగించడం కానీ రాజ్యాంగాన్ని నిలబెట్టే విధంగా, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని కాపాడే విధంగానే ఉండాలి. అంతేకాని రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి, రాజ్యాంగ ఉన్నత తత్వానికి, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి నష్టం కలిగించే విధంగా నాశనం చేయడం కోసం ఈ అధికారం లేదు. అలాంటి అధికారాన్ని అంతం చేయడమే, అలాంటి అపరిమితమైనటువంటి అధికారం ఉంది అని ఇష్టం వచ్చినట్టుగా ఒక వ్యవస్థ కొనసాగడాన్ని, దాన్ని అడ్డుకోవడం కోసమే న్యాయస్థానానికి న్యాయ సమీక్ష అధికారం ఉంది. కాబట్టి న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం కోసమే ఇవ్వబడింది. కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపమును కాపాడడం కోసమే ఇవ్వబడింది ఈ న్యాయ సమీక్ష అధికారం. కాబట్టి న్యాయస్థానాలకు ఉన్న ఈ న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము అని చెప్పారు. న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయస్థానాలకు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని కాపాడడం కోసం ఇవ్వబడింది. కాబట్టి న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ ఆ రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైనది కాదు. ఆ రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిధి రాజ్యాంగమే. తర్వాత ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఏవి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయంటే రెండూ కూడా వ్యవస్థకు అవసరమే. ఈ రెండింటి మధ్య సమతుల్యత అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఈ రెండింటి మధ్య సమతుల్యతనే మన రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ను కూడా ప్రస్తావించారు. ఇక్కడ 31 క్లాస్ సి అనే ఆర్టికల్ను, 368 అనే ఆర్టికల్, 368 క్లాస్ 4, క్లాస్ 5 అనేటువంటి ఆర్టికల్స్ను, వీటన్నిటినీ కూడా ఈ కేసులో ప్రస్తావించారు. 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్కు విస్తృత పరిధి కల్పించింది 42 అమెండ్మెంట్ యాక్ట్. ఏంటిది అంటే 25th అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాజ్యాంగబద్ధమే. 25th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 39 క్లాస్ బి, 39 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా 14, 19, 21, 31 ఆర్టికల్కు లోబడి ఉంటుంది అనడం సరి అనేది, దానికి కాదనట్లేదు. కానీ 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 31 క్లాస్ సి ఆర్టికల్కు ఎక్కువ అధికారం ఇచ్చారు. ఏంటిది అధికారం అంటే 39 క్లాస్ బి, 39 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ను అమలు చేయడం కోసం ప్రభుత్వం చేసిన ఏ చర్య అయినా రాజ్యాంగంలో ఏ హక్కులకైనా లోబడి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేసిన ఆ చర్య న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ అధికారానికి ఎక్కువ అధికారం ఇస్తూ ప్రభుత్వంకు ఉన్న సంక్షేమ అధికారమే ఎక్కువ అని చెప్పి న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది ఉంది చూడండి, అవి చెల్లవు అని చెప్పేసి అన్నారు. అంటే కంప్లీట్గా రాజ్యాంగ సవరణ అధికారం అనే పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారం పైన పరిమితులు ఉంటాయి. రాజ్యాంగమే దానికి పరిమితులు. ఆ రాజ్యాంగం యొక్క ఉన్నత తత్వాన్ని కాపాడమే న్యాయ వ్యవస్థకున్న అధికారం. ఆ న్యాయ వ్యవస్థకున్న అధికారమే న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము. రాజ్యాంగ సవరణ అధికారం కూడా, రాజ్యాంగ సవరణ పద్ధతులు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమే అన్నారు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ పద్ధతులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మార్చుకునే అధికారం మాకుంది అని 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం చేసింది. 42 అమెండ్మెంట్ యాక్ట్ చేసి పార్లమెంట్ ఏమని చెప్తుందంటే రాజ్యాంగ సవరణ పద్ధతులను కూడా మార్చుకోవచ్చు. ఎలానైనా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం మాకుంది, రాజ్యాంగ సవరణ పద్ధతిని కూడా మార్చుకునే అధికారం మాకుందని 42 అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. కానీ రాజ్యాంగ సవరణ పద్ధతులు అనేవి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవడానికి వీల్లేదు. రాజ్యాంగ సవరణ పద్ధతులు అనేది రాజ్యాంగమును నిలబెట్టడం కోసం చేసేటువంటిది, వ్యవస్థను నిలబెట్టడం కోసం చేసేటువంటిది. అంతేకాని వ్యవస్థను, రాజ్యాంగాన్ని నాశనం చేయడం కోసం రాజ్యాంగ సవరణ పద్ధతులు ఉండవు. కాబట్టి రాజ్యాంగ సవరణ పద్ధతులను సవరించడంలో పార్లమెంటుకు పరిమితులు ఉంటాయి. రాజ్యాంగ సవరణ పద్ధతులు, న్యాయ సమీక్ష అధికారం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత, ఇవన్నీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని అంశాలు అని చెప్పేసి ప్రస్తావించారు. మొత్తానికి మినర్వా మిల్స్ అనేటువంటి ప్రైవేట్ సంస్థను
ప్రైవేట్ సంస్థను ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వనరుల సద్వినియోగం, వనరుల సమాన పంపిణీ దృష్టిలో పెట్టుకొని దీన్ని జాతీయం చేయడం, దీన్ని నేషనలైజ్ చేయడం ఇది రాజ్యాంగబద్ధమే, దాన్ని కాదనట్లేదు. ఇది రాజ్యాంగబద్ధమే, దాన్ని కాదనట్లేదు. అది సరియైన చర్యనే. కానీ ప్రభుత్వం మేము ఏమైనా చేస్తాము అని చెప్పి రాజ్యాంగంలో ఇష్టం వచ్చినట్టుగా సవరణలు చేశారు. ఆ సవరణలు మాత్రం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి ఉంటాయి అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అపరిమితమైన అధికారాలు ఉంటాయని ఏ నిబంధనలు అయితే తీసుకొచ్చారు. 42 అమెండ్మెంట్ యాక్ట్లో 4 సెక్షన్ 55 సెక్షన్ అనేటువంటివి ఉన్నాయి. 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్లో మనకు కొన్ని సెక్షన్స్ రద్దు చేశారు. అందులో 4th సెక్షన్ 55 సెక్షన్ అనేవి చెల్లనేరదు అన్నారు. 42 అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగబద్ధమే, కానీ 42 అమెండ్మెంట్ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ మాత్రం రాజ్యాంగ మౌలిక తత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ సెక్షన్స్ చెల్లవు అని చెప్పేసి మినర్వా మిల్స్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు. అర్థమైందా? సో మినర్వా మిల్స్ కేసులో జడ్జిమెంట్లో మనకు ప్రధానంగా రాజ్యాంగ మౌలిక స్వరూపము అనేటువంటి దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కేశవనంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక భావన మాత్రమే తీసుకొచ్చారు. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏ రకమైన పరిధి కలిగి ఉంటుంది అనేది మాత్రం చెప్పలేదు. అది మినర్వా మిల్స్ కేసులోనే సుప్రీంకోర్టు చెప్పింది. మరొకసారి చెప్తున్నా, ఈ జడ్జిమెంట్లో ప్రధానంగా మూడే మూడు అంశాలు ఉన్నాయి. ప్రధానమైన అంశాలు. ఒకటి ఫండమెంటల్ రైట్స్ మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ రెండింటి మధ్య సమతుల్యత అనేదే మన రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఇక రెండవది రాజ్యాంగ సవరణ అధికారము అపరిమితం కాదు. ఓకేనా? సో రాజ్యాంగ సవరణ పద్ధతులు అనేవి, రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది బేసిక్ స్ట్రక్చరే, రాజ్యాంగ మౌలిక స్వరూపమే. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సమతుల్యత అంటే ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత అనేది కూడా మన రాజ్యాంగ మౌలిక స్వరూపమే. ఇక మూడవది రాజ్యాంగ మౌలిక తత్వాన్ని కాపాడమే న్యాయస్థానాలకు ఉన్న అధికారం. ఆ అధికారమే న్యాయ సమీక్ష అధికారం. కాబట్టి న్యాయ సమీక్ష అధికారం అనేది బేసిక్ స్ట్రక్చర్ లాంటిది, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమైనటువంటిది. సో దీన్ని ఏ రకంగా పరిమితులు విధించడానికి వీలు లేదు అన్నారు. ఈ మూడు అంశాలు ప్రధానంగా మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇది 1980లో అంటే 1977లోనే పిటిషన్ వేసినప్పటికీ 1980లో ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది 5 న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 4:1గా ఇచ్చారు. సో వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆనాడు వైవి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయనే ఈ బెంచ్కు హెడ్గా కూడా ఉన్నారు. అంతేకాకుండా 4:1 అని చెప్పాం కదా, ఇందులో అంటే 4 న్యాయమూర్తులు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. అదే మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటున్నాం. ఇంకొక వ్యక్తి మాత్రం తను జడ్జిమెంట్ అనేది ఇక్కడ మనకు నిలబడలేదు. ఆ వ్యక్తి ఎవరు అంటే పిఎన్ భగవతి. సో పిఎన్ భగవతికి సంబంధించినటువంటిది ఇక్కడ 4:1లో ఆ 1 పర్సన్ పిఎన్ భగవతి, జస్టిస్ పిఎన్ భగవతి. ఓకేనా? రైట్. ఇది మనకు కీలకమైనటువంటి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కేసులలో ఈ మినర్వా మిల్స్ కేసు అనేది ఒకటి. సో మినర్వా మిల్స్ కేసులో ప్రధానంగా ఈ అంశాలు ప్రస్తావించారు మరియు ప్రభుత్వం చేసినటువంటి చర్యను కూడా సమర్థించడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.